రేపు ఆషాఢ మాసంలో వచ్చే చివరి బుధవారం రోజు ఈ పరిహారం చేస్తే మీకు అద్భుతమైన మార్పు అయితే కనిపిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అయితేనండి, ఇక అదేమిటో తెలుసుకునే ముందు నమస్కారం. కాలం అది ఎవ్వరి కోసం ఆగదు. ధనం అది ఎప్పుడు ఒకే చోట ఉండదు. అధికారం అది కూడా శాశ్వతం కాదు. కానీ ఒకటి మాత్రం కాలం మారినా మారదు, అదే మంచి నడవడి, ధర్మం, సత్యం. ఈ గొప్ప సత్యాలని ఎన్నో శతాబ్దాల క్రితమే మనకు బోధించిన మహాజ్ఞాని భర్తృహరి. ఆయన రచించిన నీతి శతకం కేవలం కవిత్వం కాదు. మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎలా గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అనేది జీవన సత్యాల నిధి. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బు కోసం ఎంతో శ్రమిస్తున్నాం. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, డబ్బు పెరిగిన కొద్దీ మనశ్శాంతి కూడా పెరుగుతుందా? ఆస్తి పెరిగిన కొద్దీ ఆనందం కూడా పెరుగుతుందా? అప్పులు తీరిన తర్వాత మనసు నిజంగా ప్రశాంతంగా మారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకమని మన నీతి గ్రంథాలన్నీ కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఎందుకంటే ధనం సంపాదించడం విజయం కాదు, ధర్మాన్ని కాపాడుకుంటూ సంపాదించడం నిజమైన విజయం. గౌరవాన్ని నిలబెట్టుకోవటం నిజమైన సంపద. అందుకే మన పూర్వీకులు ప్రతి రూపాయిని లక్ష్మీ స్వరూపంగా భావించారు. కష్టపడి సంపాదించమన్నారు, అన్యాయాన్ని దూరం పెట్టమన్నారు, అవకాశం ఉన్నప్పుడు దానం చేయమన్నారు, అవసరం లేని ఖర్చుల్ని తగ్గించమన్నారు, నిజాయితీతో జీవించమన్నారు. ఎందుకంటే ధనం మనిషి ఇంటిని నిర్మించగలదు, కానీ ధర్మం మాత్రమే కుటుంబాన్ని నిలబెడుతుంది. ధనం సౌకర్యాన్ని ఇవ్వగలదు, కానీ సత్యం మాత్రమే గౌరవాన్ని ఇస్తుంది. భక్తి మాత్రమే మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా కేవలం ధనం పెరగాలని చేసే ఒక ఆచారం కాదు. మనలో క్రమశిక్షణని పెంచడానికి, ధర్మాన్ని గుర్తు చేసుకోవటానికి, భక్తిని బలపరచడానికి, సంపాదించిన ధనాన్ని పవిత్రంగా భావించటానికి మన సాంప్రదాయం అందించిన ఒక ఆధ్యాత్మిక మార్గం. మరి ఈ పవిత్రమైన పరిహారం వెనుక ఉన్న అసలు భావం ఏమిటి? మన పెద్దలు ఎందుకు దీన్ని ఆచరించారు? దీన్ని ఎలా చేయాలి? ఈ ఆచారం ద్వారా మనం తెలుసుకోవాల్సిన జీవన సత్యం ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎందుకంటే కాలం మారుతుంది, ధనం మారుతుంది, అదృష్టం కూడా మారుతుంది. కానీ ధర్మాన్ని పట్టుకున్న మనిషి ఎప్పుడూ ఓడిపోడని మన జ్ఞాన సంప్రదాయం మనకి గుర్తు చేస్తుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇక వీడియోలోకి వస్తేనండి, ఆషాఢ మాసం అంటేనే అమ్మవార్ల అనుగ్రహం నిండిన మాసం. ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో వచ్చే చివరి బుధవారానికి ఒక విశేషమైన ప్రాముఖ్యత ఉందనే విషయం మీకు తెలుసా? సాధారణంగా ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రాధాన్యత ఇస్తుంటాం మనం. కానీ ఈ చివరి బుధవారం నాటి ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి భేదం లేకుండా సకల దైవాలను, ముక్కోటి దైవాలను ఏకకాలంలో పూజించి వారి దివ్య అనుగ్రహం పొందేందుకు ఇది అత్యంత పవిత్రమైన రోజు అని కూడా శాస్త్రాల్లో చెప్పబడింది. మీ ఇంట్లోనండి ఎంత సంపాదించినా రూపాయి అనేది నిలవటం లేదా? చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంటే మీ ఇంట్లో బంగారం కొనే యోగం అనేది కలగటం లేదా? లేదా ఉన్న బంగారం తాకట్టులోకి పోయి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారా? అయితే అస్సలు కంగారు పడకండి. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని శ్రద్ధతో, నమ్మకంతో చేసి చూడండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి, ఈ పరిహారం యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ఎలాంటి కఠినమైన నియమాలు లేవు, నిబంధనలు లేవు. ఇంట్లో ఉండే పురుషులు, స్త్రీలు, చివరికి పిల్లలు కూడా ఈ పరిహారాన్ని చాలా సులభంగా చేయవచ్చు. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల తర్వాత చేయాలి. ముందుగా మీ ఇంటి పూజా గదిలోనండి నిత్య దీపారాధన, అలాగే మీ దైనందిన పూజలన్నింటినీ ప్రశాంతంగా పూర్తి చేసుకోండి. పూజలన్నీ పూర్తయిన తర్వాత కేవలం ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి ఈ పరిహారాన్ని మీరు ప్రారంభించండి. ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు కేవలం 5 ముఖ్యమైన వస్తువులు. ఇవన్నీ మన ఇళ్లలోనే చాలా సులభంగా లభించేవి. ఇప్పుడు ఈ 5 వస్తువులు ఏమిటి, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి వస్తువు వచ్చేసండి కరెన్సీ నోటు.
ముందుగా ఒక కరెన్సీ నోట్ని తీసుకోండి. అది 50 రూపాయల నోట్ కావచ్చు, 100 రూపాయల నోట్ కావచ్చు, 200 కావచ్చు, లేదా 500 నోట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ పరిహారంలో ఉపయోగించే ఆ నోటుని మీరు భవిష్యత్తులో తిరిగి ఖర్చు చేయడానికి వీలుండదు. దానికి తగ్గట్టుగా ఒక నోటును ముందే తీసి పక్కన పెట్టుకోండి. ఇది మీ ఇంట్లోకి ధన ఆకర్షణ శక్తిని పెంచుతుంది. అంతేకాదు నోటు కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. మురికి పట్టిపోయి, మాసిపోయి, చిరిగిపోయి ఏమన్నా అతుకులేసి ఉంటే అలాంటి నోట్లని అస్సలు ఉపయోగించవద్దు. ఇక రెండవ వస్తువు వచ్చేసండి, ఒకే ఒక అనాస పువ్వు అండి. మన వంటగదిలో సువాసన కోసం వాడే అనాస పువ్వు. అనాస పువ్వు మహత్యం చాలా గొప్పది. ఇది కేవలం రుచిని ఇవ్వటమే కాదు, వంటల్లో ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచి పీడించే దరిద్రాన్ని తొలగిస్తుంది. భార్యాభర్తల మధ్య ఐక్యతను పెంచుతుంది. ఇంట్లో దిష్టి, అసూయ, ప్రతికూల అంటే నెగిటివ్ శక్తుల్ని తుడిచిపెట్టేస్తుందన్నమాట. మనశ్శాంతిని, మంచి నిద్రని ప్రసాదించి మీరు చేసే పనులలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, అమితమైన వృద్ధిని కలిగిస్తుంది. ఇక మూడవ వస్తువు వచ్చేసి ఏమిటంటే బంగారం లేదా వెండి. మీ బీరువాలో భద్రంగా ఉంచిన లేదా మీరు నిత్యం చేతికి కానీ మెడలో కానీ వేసుకున్న ఒక చిన్న బంగారం లేదా వెండి ఆభరణాన్ని తీసి ఉంచుకోండి. ఇక నాలుగవ వస్తువు వచ్చేసండి 3 లేదా 5 వేపాకులు. 3 లేదా 5 వేపాకుల సంఖ్యలో వేపాకుల్ని తీసుకోండి. ఆషాఢ మాసం అంటేనే వేపాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పవిత్రమైన నెల. మహాలక్ష్మి అమ్మవారు, దుర్గాదేవి, మారెమ్మ వంటి శక్తుల అంశ కలిగిన వేపాకు క్రిమినాశినిగా మాత్రమే కాక సర్వదోషాలను నివారించే దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇక ఐదవ వస్తువు చిటికెడు పసుపు. చివరగా మంగళకరమైన నిదర్శనం కోసం పసుపండి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ఒక చిటికెడు పసుపు పొడి తీసుకోండి. అది కూడా ఎలా ఉండాలి అంటే కానండి, అందులో పురుగులు పట్టి కానీ తుట్టెలు పట్టి కానీ ఉండొద్దు, మంచి ఫ్రెష్గా ఉండాలి. అలాగేనండి, ఇందాక వేపాకు అన్నాం కదా, అది కూడా ఫ్రెష్గా ఉండాలి. ఆకు పురుగులు తినేసింది కానీ మధ్య మధ్యలో కట్ అయి ఉన్నది కానీ అస్సలు తీసుకోకండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటేనండి, ఒక రాగి ప్లేటు లేదా వెండి ప్లేటు లేదా ఇత్తడి పళ్ళెంలోనండి ఈ వస్తువులన్నీ ఒకదానిపై ఒకటి క్రమ పద్ధతిలో అమర్చాలన్నమాట. ఎలా అనేది కూడా తెలుసుకుందాం. మీరు స్కిప్ చేయకుండా చూడండి. మర్చిపోయండి, మీరు ప్లాస్టిక్ కానీ గాజు కానీ తీసుకోవద్దన్నమాట. ప్లేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. మొదటిగా అండి, ఒక చిన్న ప్లేట్ అనేది తీసేసుకోండి. ఇక ఈ ప్లేట్లో ముందుగా మీరు సిద్ధం చేసుకున్న కరెన్సీ నోట్ని ఉంచండి. ఆ తర్వాత ఆ నోటు పైనండి మీరు తీసి ఉంచుకున్న బంగారు లేదా వెండి ఆభరణాన్ని పెట్టండి. అది రింగు కావచ్చు, కమ్మలు కావచ్చు, ముక్కు పుడక కావచ్చు, ఏదైనాండి మీ ఇష్టం, పెట్టేయచ్చు అనమాట. అది కూడా పెట్టేటప్పుడు ఒంటి మీద అయినా లోపల అయినా శుభ్రంగా కడిగి పెట్టండి. అలా పెట్టిన తర్వాత అండి, అంటే తడి తీసుకెళ్ళి పెట్టకండి, తుడిచిపెట్టండి. పెట్టిన తర్వాత దాని పక్కనే ఒక అనాస పువ్వుని పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇటు పక్కకండి 3 లేదా 5 వేపాకుల్ని ఉంచండి. చివరిగా అండి ఈ వేపాకు పక్కన చిటికెడు పసుపును చల్లాలన్నమాట. ఆ తర్వాత మీరు ఈ ప్లేట్ని 2 చేతులతో పట్టుకొని దేవుడి పటం ముందు నిలబడి కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ఇలా ప్రార్థించండి. ఓ సర్వదేవతల్లారా, మా ఇంట్లో ఉన్న ఈ వస్తువులన్నీ 10 పెరగాలి. ఈ పూజ ద్వారా లభించే శుభ ఫలితాలు మా కుటుంబానికి అమితంగా లభించాలి అని కోరుకోండి. ఆ తర్వాత ఆ వస్తువులకు ధూపం, సాంబ్రాణి పొగ, దీపం చూపించండి. చూపించిన తర్వాత ఏం చేస్తారంటేనండి, మీరు ఈ వస్తువులన్నీ ఒక చిన్న క్లాత్ కవర్లో అనమాట మూటగా కట్టేసేయండి. పూజ పూర్తయిన అరగంట తర్వాత చేయాలండి. ఈ వస్తువులన్నింటినీ ఒక చిన్న కాగితపు కవర్ అయినా తీసుకోండి, మా దగ్గర క్లాత్ కవర్ లేదంటే, లేదా ఒక చిన్న శుభ్రమైన తెల్లటి వస్త్రం కానీ ఎర్రటి వస్త్రంలో కానీ మూటగా కట్టేయచ్చు. మీ ఇంట్లో బీరువాలోనండి డబ్బులు లేదా నగలు పెట్టే స్థలంలో ఉంచాలన్నమాట. చాలా మందికి ఒక సందేహం అయితే వస్తుంది, మేము నిత్యం వాడే ఉంగరం లేదా గొలుసునండి పూజలో పెడితే దాన్ని మళ్ళీ ధరించాలి కదా, ఎలా బీరువాలో ఎలా ఉంచాలి అని. దానికి సమాధానం ఏమిటంటే, ఆషాఢ శుభరోజు రోజంతా కూడా, అంటే ఒక రోజు అనమాట, ఆ నగ ఆ మూటలోనే ఉండేలా చూసుకోండి. మరుసటి రోజు ఉదయం ఆ నగని మాత్రం తీసి మీరు ధైర్యంగా వేసుకోవచ్చు. మిగిలిన వస్తువుల మూటని మాత్రం బీరువాలోనే ఉంచండి. ఈ పరిహారం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు, ఈ వస్తువులన్నీ చాలా శక్తివంతమైన వస్తువులు అవుతాయన్నమాట. వీటి మహిమ వల్ల మీ ఇంట్లో స్వర్ణ దోషాలు తొలగిపోతాయి. కుదువ పెట్టిన నగలన్నీ త్వరలోనే విడిపించే మార్గం అయితే సుగమం అవుతుంది.
కనీసం అండి గుండుమణి అంత బంగారం కూడా కొనలేకపోతున్నామే అనుకునే వారికి బంగారం కొనే అద్భుత యోగం అయితే వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు అంటున్నారు. ఇంట్లో ధన ప్రవాహం పదింతలు పెరుగుతుంది. భవిష్యత్తులో వీటిని ఏం చెయ్యాలి అంటే కనుక ఈ మూటనండి బీరువాలోనే ఉంచి ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదైనా మంచి రోజున అందులోని కరెన్సీ నోటు తీసి దేవుడి హుండీలో వేయాలి. మిగిలిన వేపాకులు అనాస పువ్వుల్ని ప్రవహించే నీళ్లల్లో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఆ తర్వాత మళ్ళీ క్రొత్తగా అదే విధంగా వస్తువుల్ని సిద్ధం చేసుకొని బీరువాలో ఉంచుకోండి. చూశారు కదా, ఎంతో సులువైన అత్యంత శక్తివంతమైన ఈ పరిహారాన్ని ఈ ఆషాఢపు చివరి బుధవారం రోజు తప్పకుండా చేయండి. సకల దేవతల అనుగ్రహంతో పాటు బుధగ్రహం యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. దాంతో మీ ఇంట్లో సిరి సంపదలు, సౌభాగ్యం, మనశ్శాంతి నిండుగా ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు.